సహోదరులారా, ఒక దేశంలో కొత్తగా ఒక పార్టీ వచ్చి వాళ్ళకి చాలా చాలా మంచి మేలు చేస్తామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఎలక్షన్స్లో పోటీ చేస్తాడు. ఆ నాయకుడు చాలా మంచివాడు అని పేరు ఉంటుంది. అన్నీ చేస్తూ ఉంటాడు. ప్రజలకి చాలా దగ్గరగాను, ప్రజలకి చాలా మేలు కలిగే ప్రాజెక్ట్స్, అంశాలు తీసుకుంటుంటాడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంటుంది. ప్రజలందరూ నమ్ముతారు. అతన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించేస్తారు. అతను గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. చెప్తాను, చేస్తాను, ఇవన్నీ చెప్తుంటాడు. వెంటనే రాగానే అట్లాగే ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి వచ్చేసి అతను చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేయటం మొదలు పెట్టేస్తాడు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అయితే అతను ఎవరినైతే గెలిపించుకున్నాడో ఆ నమ్ముకున్నటువంటి టీం అందరూ కూడాను వేరే పార్టీ వాళ్ళకి డబ్బులకు అమ్ముడుకుపోతారు. వాళ్ళందరూ కూడా పార్టీ మారిపోయి, పార్టీ ఫిరాయించి ఇతన్ని ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయి వేరే పార్టీతో కలిసి వాళ్ళు ఇచ్చిన డబ్బులకు లోబడి కొత్తగా గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. ఇతను చెప్పిన పనులు ఏమీ జరగవు. కారణం ఏంటి అంటే ఇతను మనుషులు నమ్మాడు, తనను తాను నమ్ముకున్నాడు. సహోదరులారా, మనుషుల మీద ఆధారపడటం, మనల్ని మనం నమ్ముకుంటాం అన్నిసార్లు జరగకపోవచ్చు. దేవుని మీద ఆధారపడటం, దేవుని నమ్మటం ఎట్టి పరిస్థితుల్లో ప్రతిసారి జరుగుద్ది. అందుకే దేవుడు నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే అని ఆయన యందు నమ్మిక ఉంచాలని మనకు బోధించి తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనల్ని ఈనాటి వరకు కాపాడుతున్న మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభువు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువు నందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. మరొకసారి చదువుతాను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. శామ్యూయేలు గురించి లేదా సమూయేలు గురించి మీతో ఎంత విస్తారంగా మాట్లాడినా అంతసేపు సబ్జెక్ట్ ఉంటూనే ఉంటుంది. సమూయేలు ఒక మంచి ప్రవక్త. దేవుడు మన ప్రార్థన వింటే ఎంత గొప్ప సమాధానం ఇస్తాడు అనే దానికి అర్థం లేదా నిలువుటర్థం మన సమూయేలు గారే. అతని తల్లి అయిన హన్న హృదయాన్ని కుమ్మరిస్తే షిలోహు మందిరం దగ్గర నుంచి పరలోకానికి చేరిన ప్రార్థన హన్న గర్భాన్ని తెరిచి ఇచ్చినటువంటి బహుమానం సమూయేలు. గాడ్ హ్యాస్ హర్డ్, దేవుడు నా మనవిని ఆలకించెను, దేవుడు మనవి వినెను అనే అర్థం ఇచ్చేటటువంటి శామ్యూయేల్ అనే మాట దేవుడు నువ్వు నేను ప్రార్థన చేస్తే ఇచ్చే అద్భుతమైనటువంటి సమాధానాలకి ఒక అర్థంగా ఉన్నాడని మనం చెప్పుకుంటున్నాం. ఈ సమూయేలు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు సమూయేలు జీవితంలో తన కుటుంబంలో కొంత ఫెయిల్యూర్ కనిపిస్తున్నా, తన పిల్లలు అతను వంటి వారు కాకపోయినా వ్యక్తిగత జీవితాన్ని మనం గమనించినప్పుడు తప్పనిసరిగా ఇతను మనం అభినందించాల్సిందే. ఎందుకనంటే సమూయేలు పాలు విడిచే వరకే తల్లి పెంపకంలో, తల్లి ప్రాపకంలో ఉన్నాడు. సమూయేలు గారు తల్లిని విడిచిపెట్టి వచ్చేటప్పటికి అతని వయసు చాలా తక్కువ వయసు. అంటే ఆనాడు మరి తల్లి పాలు తాగటం మానేసే అంత వయసు. అక్కడి నుంచి తీసుకొని షిలోహు మందిరంలో తల్లి విడిచిపెడితే హోమ్ సిక్నెస్ లేదు, క్రిస్మస్ హాలిడేస్ లేవు, ఇంకా ఏ సమ్మర్ హాలిడేస్ లేవు. షిలోహు మందిరంలోనే తన జీవితాన్నంతా పెట్టుకొని ఉన్నాడు. అంతేకాకుండా ఏలీకి చాలా ఇష్టడై ఉంటాడు. అప్పట్లో అట్లా మందిరంలో ఉండేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, శిష్యుల బృందం చాలామంది ఉండొచ్చు, మొక్కుబడి చేసుకొని వచ్చి వదిలిపెట్టేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఈరోజు కూడా పెద్ద పెద్ద మందిరాల్లో మొక్కుబడి చేసుకొని ఇవ్వబడిన పిల్లలు, మొక్కుబడి చేసుకొని మరి వచ్చినటువంటి పెద్దలు, ఏ దిక్కు లేకుండా ఉండే అనాథలు, విధవరాళ్ళు పెద్ద పెద్ద మందిరాల్లో మనం చూస్తుంటాం. సహోదరులారా, అలాగే సమూయేలు అనేకమైన వారిలో ఒకడైనా ఏలీకి బాగా ఇష్టడై ఉంటాడేమో. ఏలీతో పాటు మందిరం దగ్గర నిద్రపోయేటటువంటి స్థితికి లేదా మందిరంలో పడుకునే అంత స్థాయికి వెళ్ళిపోయాడు. సమూయేలు చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిని వాంఛించాడు. దేవుడే దేవుడే. రెండవదిగా చూస్తే అతనికి ఉన్న నాయకుడైన ఏలీ చాలా చెడ్డవాడిగానే మనం చెప్తున్నాం.
ఏలీ పిల్లలు కూడా చాలా బహుభయంకరులు. అయినను ఏలీ కూడాను తన దగ్గరికి వచ్చే వాళ్ళ యొక్క స్టేటస్ ఏంటో గమనించలేని ఒక కాపరి. ఈమె మనోదుఖంతో ఉంటే మద్యం దాగి వచ్చావా అని అడిగాడు. అటువంటి వాడి దగ్గర కూడా నాయకుడిగా తగ్గించుకొనే ఉన్నాడు. నాయకుడిగా ఇతను తలదించుకొని అతను ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాడు. దేవుడు నాయకుడే తెలుసు ఇతనికి. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, నాయకుడే తెలుసు, నాయకుని స్వరమే తెలుసు. దేవుడు ప్రత్యక్షంగా వచ్చి సమూయేలు సమూయేలు అని పిలిచితే ఏంటి పిలిచారని ఏలీ దగ్గర పరిగెత్తించేంత అమాయకత్వం, నెమ్మదితనం, నమ్మకత్వం సమూయేలులో ఉండేది. తర్వాత సమూయేలు దేవుని గురించి తెలుసుకొని ఏలీ చెప్పిన మాటల చొప్పున దేవుడు చెప్పే మాటల్ని గమనిస్తూ ఉండగా దేవుడు అతనితో మరలా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడటానికి ఇశ్రాయేలు దేశం అంతటి మీద ఏర్పరచుకున్న ఒక మంచి వ్యక్తి సమూయేలు. అప్పట్లో దేవుని మాట ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చేది కాదు. న్యాయాధిపతుల కాలం బహుఘోరమైన కాలం, చెడ్డది. ఆ కాలంలో ఈయన ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు యొక్క మనసు ప్రసన్నం చేసుకొని ఇతని ద్వారా నేను మాట్లాడాలి అని దేవుని యొక్క తలంపులను తన వైపుకు తిప్పుకున్నటువంటి క్యారెక్టర్ సమూయేలు గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక సమూయేలు ఏమి చెప్పినా అది ఎస్టాబ్లిష్ అయ్యేది, ఏం మాట్లాడినా సరే అది నెరవేరేది, ఏం చేయాలనుకున్నా అతను చేసేవాడు, చేయాలనుకున్నది చేసేవాడు, అతను చెప్పిన మాట నెరవేరేది. అతను ఏదన్నా ఒకటి పూనుకొంటే ఆ పూనుకున్న పని పూర్తయ్యేది. కారణం ఏంటి అని చూస్తే ఇక్కడ మనకి సమాధానం దొరుకుతుంది. యెహోవా అతనికి తోడై ఉన్నందున అతను ఏం చెప్పినా అది జరుగుతూ వచ్చిందంట. అతని మాటల్లో ఏది తప్పిపోలేదు అని రాయబడింది. దేవుడు అతనికి తోడై ఉండటం వెనక ఉన్నటువంటి స్థితి ఏంటి? దేవుడు అతనికి ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే, సమూయేలు యొక్క జీవితం అంతా కూడా దేవునితో గడపటానికి అతను ఇష్టపడ్డాడు. తల్లిని తండ్రిని విడిచిపెట్టాడు. అతనికి ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టాడు. ఏటేటా వచ్చి షిలోహు మందిరంలో సేవ చేసి లేదా ఆ అర్చనలు అవి చేసుకొని వెళ్ళేటువంటి గొప్ప కుటుంబం ఈ యొక్క సమూయేలు కుటుంబం. అట్లాంటి కొంచెం సంపన్న కుటుంబం, డబ్బులున్న కుటుంబం, దేవుడంటే భయభక్తులున్న కుటుంబం, వాటన్నింటినీ వాళ్ళందరినీ విడిచిపెట్టి చిన్నప్పటి నుంచి కూడా దేవునితోనే బ్రతకడానికి సమూయేలు ఇష్టపడ్డాడు. సమూయేలు యొక్క విధేయత, సమూయేలు యొక్క కమిట్మెంట్ దేవుడు అంగీకరించాడు, దేవుడు చూశాడు. సహోదరుడా, దేవుడు మనకు కూడా ఎందుకు తోడై ఉండట్లేదు? మనకి దేవుడు తోడు ఎందుకు దూరంగా ఉంటుంది? దేవుని మాటల్ని, దేవుని విధానాలని ఈయన అనుసరించేవాడు. దేవుడు చెప్పినట్లే చేయటానికి ఇష్టపడేవాడు. తన సొంత ఆలోచనలు ఏమీ లేవు. మీరు గమనించినట్లయితే అమాలేకీలు, కనానేయులు గురించి ఒకసారి ఈ యొక్క సంఖ్యాకాండం గ్రంథం 14 అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడు అని చెప్తాడు. అంటే దేవుని అనుసరించటం మానిన వాళ్ళకి దేవుడు తోడై ఉండడు. మనం దేవుణ్ణి అనుసరించాలి. దేవుని అనుసరించడం మానేస్తాం. దేవుడు ఏం చెప్తున్నాడో వినం. ఏదో భక్తి, ఏదో ఒక చిన్న దేవునితో నడుస్తున్నాం, ఆదివారం ఆరాధన, ఇట్లా కాదు. అడుగడుగున దేవునితో ఉన్న స్థితి మనకు ఉండాలి. మోషే హయాంలో వేగు చూస్తానికి 12 మందిని పంపించినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు. ఎట్లా తెచ్చారు? 40 దినాలు వేగు చూస్తాకి వెళ్ళి నిన్ను కనిపెట్టకుండా దేవుడు కాపాడాడే. నీ హృదయంలో నువ్వెందుకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? దేవుడు చెప్పిన మాట నమ్మవా? సహోదరులారా, ఎరికో నీ వేగు చూస్తానికి వెళ్ళిన వారిని వీరిని పక్కనే పెట్టి ఒకసారి చూద్దాం. ఎరికోకి వేగు చూస్తాకి వెళ్ళినప్పుడు రాహాబు అనే ఆ వేశ్య దగ్గర వీళ్ళు ఉన్నప్పుడు 2 రోజుల్లోనే వాళ్ళకి సమాచారం వెళ్ళిపోయింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎంత స్పీడ్గా ఉందంటే వేగు చూస్తాకి మన దగ్గరికి ఎవరో వచ్చారని తెలిసిపోయింది. వీళ్ళు వేగు చూస్తాకి కనాను దేశంలో 40 రోజులు సంచరించిన ఎవరికి తెలియచేయకుండా దేవుడు మరుగు చేశాడు కదా. నువ్వు అక్కడి నుంచి క్షేమంగా తెచ్చావు కదా. నువ్వు వేగు చూస్తాకి వచ్చావని ఎవడు పట్టుకోకుండా నీకు చక్కని మాటలు వాళ్ళకి అందకుండా ఉండే నేర్పడతాను దేవుడు నీకు ఇచ్చి వాళ్ళ యొక్క
మనసులకు వాళ్ళ యొక్క ఆలోచనలకు మీరు వేగు చూసేవాళ్ళు అనే విషయాన్ని దేవుడు మరుగు చేస్తూ వచ్చినప్పుడు కూడా నువ్వు ఇంకా దేవుని వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే దేవుని మాట మీద నీకు నమ్మకం లేదు. దేవుని మాటను అనుసరించాలనే తత్వం లేదు. మన దురాశలు లేదా మనలో ఉన్నటువంటి దురేచ్ఛలు, రకరకాలైన భోగానికి సంబంధించినటువంటి భోగాసక్తి, ఇవన్నీ కూడా మన భోగాలను సమకూర్చుకోవటానికే మనం ప్రయత్నిస్తుంటాం కాబట్టి దేవుడు తోడై ఉండడు. ఇకంతే సహజంగా అందరికీ ఇచ్చినట్లు మనకే ఇస్తాడు. పశువులకి పక్షులకి కూడా గాలి పీల్చుకుంటానికి అనుమతి ఇచ్చింది దేవుడు. నీకు నాకు కూడా గాలి పీల్చుకుంటానికి అనుమతి ఇస్తాడు. కనుక సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉంటే అప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినా సరే సఫలం అవుతాం. ఏం చేసినా సరే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఏం చేసినా అంటే మనం ఏది పడితే అది చేయం. అప్పుడు దేవుడు చెప్పిందే చేస్తాం, దేవుడు చెప్పినట్లే చేస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక సమూయేలుకి దేవుడు తోడై ఉండను గనక అతను చెప్పిన వాటిలో ఏదీ తప్పిపోలేదు అనే మాట వెనక అర్థం ఏంటి అంటే, అతను తనకు తోడుగా ఉంచుకున్నది లేదా అతను ఆధారపడింది సర్వశక్తుడైన దేవుడు. ద వన్ హూ కెన్ డూ ఆల్ థింగ్స్ అండ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. అసాధ్యమైనది ఏదీ లేని దేవుడు, సకలము చేయగలిగిన దేవుడిని వీళ్ళు కలిగి ఉన్నాడు కాబట్టి ఈయన ఇట్లాగా. అలా కాకుండా మనుషుల్ని మనం నమ్ముకున్నట్లేదు. అంటే మనుషులను నమ్మదగిన వారు కాదని నేను అంతా అట్లా చెప్పట్లేదు. నమ్మదగిన మనుషులు కాదు ఎవరంటే నేను, మీరు. మరి అంత అపనమ్మకస్తులమా లేదా మనం మరి అంత మోసగాళ్ళమా? కాదు. మన క్యాపబిలిటీ మన చేతుల్లో లేదు. మన సామర్థ్యం అన్నిసార్లు ఒకే విధంగా పనిచేయదు. అంతే. ఒకవేళ నువ్వు చేద్దామని ఉన్నా చేయటానికి నీకు ఆస్కారం ఉండకపోవచ్చు, లేదా చేయడానికి నీకు శక్తి లేకపోవచ్చు. నేను మీతో చెప్పాను కదా, ఆ దేశపు ఎన్నికల్లో గెలిచినటువంటి ఆ ప్రధాని లేదా ఆ యొక్క నాయకుడు, ఆ అధ్యక్షుడు ఉన్నట్టుండి అతనితో ఉన్నటువంటి పార్టీ మెంబర్స్ అందరూ వేరే పార్టీలోకి వెళ్ళిపోయేటప్పటికి చాలా సంకల్పించి పని మొదలు పెట్టుకోవడం దాన్ని పూర్తి చేయలేకపోయాడు. కారణం, అతను ఎవరైతే మనుషులు తోడై ఉంటారనుకున్నాడో, ఎవరైతే తను సపోర్ట్ చేస్తారనుకున్నా వాళ్ళు వేరే పార్టీని సపోర్ట్ చేశారు. ఇతను తనకు పదవిచ్యుతుడయ్యాడు. ఒక సాధారణమైనటువంటి ఆ సెనేట్ మెంబర్గా లేదా ఆ యొక్క సభలో ఒక సభ్యుడిగానే మిగిలిపోయాడు. కానీ ఏ అధికారం ఇతనికి లేదు. మనుషులు అట్లా ఉంటారు. నీకు మంచి సంకల్పం ఉండి నువ్వు మంచి చేద్దామన్నా కొన్నిసార్లు ఆటంకం ఉంటాయి, చేయలేవు. దేవుడు కానీ నీకు తోడై ఉంటే ఎర్ర సముద్రం నిన్నేం చేయదు, ఎరికో నిన్నేం చేయదు, వ్యర్థాను నిన్నేం చేయదు, యెజబెలు నిన్నేం చేయలేదు, బయలు నిన్నేం చేయలేదు. దేవుడు నీకు తోడై ఉండి దేవుడు చెప్పిన మాట చొప్పున నువ్వు నేను నడిచినట్లయితే మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కనుక సమూయేలు తన జీవితం అంతా దేవుని అనుసరిస్తూ వచ్చాడు. దేవుడు చెప్పిందే చేశాడు. ఆల్రెడీ ఒక కింగ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉండగా ఇంకో కింగ్ని రెడీ చేయడానికి వెళ్ళాడు. భయం ఉంది అతనికి. నువ్వు భయపడకుండా వెళ్ళన్నట్లు దేవుడు చెప్తుంటాడు. రాజుని ఎదిరించి వేరే రాజుని ఎట్లా ప్రతిష్ఠించగలడు? కనుక దేవుడు చెప్పిన దానికి ఎంత ప్రమాదమైనా బయలుదేరి వెళ్ళాడు. దేవుని దగ్గర నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొంది నేడు మనకి ఆశీర్వాదంగా మిగిలాడు. కనుక సహోదరులారా, దేవుడు తోడై ఉంటే నీవు అన్ని విషయాల్లోనూ ముందుంటావు. దేవుడి ఆశీర్వాదం నీవు వాసన చూస్తూ ఇతరులకు కూడా వాసన చూపిస్తావు. యెహోవా ఆశీర్వదించిన చేని వాసన అన్నట్లు ఇస్సాకు చెప్పిన మాటలు మన జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపా సంకల్పాన్ని బట్టి మా జీవితాల్లో ఇప్పటివరకు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నా మహిమార్థం జీవించడానికి కృప చూపించారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. మా మహా తండ్రి, మహోన్నతుడు అయిన వాడ, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభు. మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. నీ కటాక్షం, నీ కనికరం మాకు అనుగ్రహించి నడిపించు నాయన. ఈ సమయంలో మేము నీ తోడు వాంఛించే వారిగా నిన్ను అనుసరించడం నేర్పించు, నీ ఆజ్ఞలను అనుసరించడం నేర్పించు, నీ కొరకు జీవించడం నేర్పించు. అటు ఉన్న స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. సమూయేలుకు తోడై ఉన్న దేవుడు, నోవహుకు తోడై ఉన్న దేవుడు, ఆదాముకు తోడై ఉన్న దేవుడు మాకు కూడా తోడైండి నడిపించాలని ఆశిస్తూ
అట్టి ఆశ్రయాన్ని మాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.